అసంబద్ధంగా ఎందుకు మీకు ఆవిడ మీద ఆక్రోషం? మెదిలితేకెళ్తే చంద్రబాబు నాయుడు గారి భార్య మీదకి వస్తావు, మెదిలితేకెళ్తే పవన్ కళ్యాణ్ గారి భార్య మీదకి వస్తావు, మెదిలితేకెళ్తే లోకేష్ గారి భార్య ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక మాట అంటాం చూసారా? ఎంత సాఫ్ట్గా ఆయన హెరిటేజ్ కంపెనీని ఎంతో సిస్టమేటిక్గా రన్ చేసుకుంటుంది. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ భార్య ఆవిడ ఎంత సిస్టమేటిక్గా తిరుపతి కూడా నడిచి వెళ్ళి చక్కగా తలనీలాలు ఇచ్చి ఎంతో సంస్కారవంతంగా ఉంది. భువనేశ్వర్ గారు ఆ హెరిటేజ్ ప్లస్ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుకుంటే ఆవిడ ఎంతో బిజీగా ఉంది. ఈ అఫైర్స్ వాళ్ళు ఎప్పుడన్నా ఇలాంటి నీచపు మాటలు మాట్లాడతారా? ఇట్లా చేయమంటారా? అలాంటి వాళ్ళు నువ్వు ఎందుకు రెచ్చగొడుతున్నావు? అది రెచ్చగొడితే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఉండి? ఎందుకు చర్య తీసుకోవట్లా? అసలు చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ, పవన్ కళ్యాణ్ భార్యని కానీ, లోకేష్ గారి భార్యని కానీ అనాల్సిన సందర్భం ఇది. ఆవిడ తిట్టించారా? నువ్వు ఎవరు తిట్టించారు అనేది నువ్వే డిసైడ్ చేసుకుంటావా? అది ఆయన పలుకు, అది కొత్త పలుకు ఏబిఎన్ ఆయన్ని. మీరు ఆయన క్వశ్చన్ చేసుకోండి. ఏమన్నా మీకు దాంట్లో ఏమన్నా అనరాని మాటలు ఆయన అని ఉంటే ఆయన క్వశ్చన్ చేయండి. అంతేగాని వీళ్ళకేమో సంబంధం అండి? అసలు ముఖ్యమంత్రికి ఏమో సంబంధం, ఉప ముఖ్యమంత్రికి ఏమో సంబంధం, ఐటీ మినిస్టర్ లోకేష్ గారికి ఏమో సంబంధం, వాళ్ళ భార్యలకు ఏమో సంబంధం? ఎందుకు వాళ్ళ భార్యను దీంట్లో తీసుకొస్తున్నారు? జ్యోతి రాధాకృష్ణ గారు ఒక డైలాగ్ ఏదో రాశారు, అది వేరే సబ్జెక్టు, అది వేరేగా డీల్ చేయొచ్చు మనం. కానీ ఆయన మీద మీరు ఏదైనా కోపం ఉంటే ఆయన్ని అడగండి, ఆయన భార్యను అడగండి, లేకపోతే అడగండి. వీళ్ళ ముగ్గురితో మీకేమో సంబంధం అమ్మా? కాబట్టి నీ మీద పూర్తిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు చేసిన ఫ్రాడ్లు కానీ, అవినీతి కానీ బయటపడే రోజులు దగ్గర పడుతున్నాయి. కాబట్టి రోజా గారు, మీరు ఇంత విచ్చలవిడిగా మాటకి మీద దాని తేలిగ్గా కనపడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు నీకు అంత తేలిగ్గా కనపడుతున్నారా? ఒక కంపెనీకి హెడ్ ఆవిడ, హెరిటేజ్ సామాన్యమైన కాదు, ఒక ముఖ్యమంత్రి కూతురు, బ్రహ్మాండమైన 14, 15, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకి భార్య, ఒక కాబోయే ముఖ్యమంత్రికి తల్లి, ఒక సెలబ్రిటీ బాలకృష్ణ గారికి చెల్లి, ఇన్ని రకాల క్వాలిటీస్ అని ఈవిడ అక్క పురంధరేశ్వర్ గారు సెంట్రల్ మినిస్టర్గా చేశారు, వీళ్ళ అన్న హరికృష్ణ గారు మినిస్టర్గా చేశారు. ఇంత నేపథ్యం ఉన్న ఆవిడ ఏదైనా చేయగలదు. ఆవిడకి చాలా సామర్థ్యం ఉంది. ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడి ఆవిడ రాగబాకండి. చాలామంది ఆవిడ అభిమానులు ఉన్నారు. ఎందుకంటే ఆవిడ ఎంతోమందికి, లక్షల మందికి సేవ చేశారు. కాబట్టి అన్నెసెసరీగా ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన తేలిగ్గా మిమ్మల్ని ఏం అంటలేదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే తప్పమ్మా, నీ మీద చర్యలు ఉంటాయి. ఇది గ్యారంటీగా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాం. ఎందుకు మీరు చర్యలు తీసుకోరు? ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది ఆవిడ. ఎందుకు చర్యలు ఇక్కడ ఎందుకు ఆపరు? అదే మేము అడుగుతున్నాం క్వశ్చన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని.